తెలంగాణ కాంగ్రెస్లో ఓ ఎంపీకి ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదంటున్నారు. దీంతో ఆ నేత ఒంటరయ్యారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలతో గ్యాప్ పెరగడంతో ఎంపీకి వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. శాసనసభ్యులు లైట్ తీసుకోవడంతో అధికారులది అదే వరుస. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోవడంతో ఎంపీలో అసహనం పెరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎంపీ? ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే వచ్చిన సమాధానమేంటి? కాంగ్రెస్లో కయ్యాలు కామన్. రాజకీయ పార్టీ అన్న తర్వాత గొడవలు విభేదాలుంటాయి. అభిప్రాయ భేదాలు తప్పవు. గొడవలు లేని కాంగ్రెస్ను ఊహించడం కష్టం. కాకపోతే కొన్ని చోట్ల తక్కువ, మరికొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటాయి. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హస్తం పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఒంటరయ్యారు. ఎమ్మెల్యేలతో ఈయనకు అస్సలు పొసగడం లేదు. ఈ స్థానంలోని 7 శాసనసభ్యుల్లో 5 లోక్సభ సభ్యుడని లైట్ తీసుకుంటున్నారు. మర్యాదకైనా కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పార్లమెంట్ స్థానం పరిధిలోని కాళేశ్వరంలో సరస్వతి నదీ పుష్కరాలు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవంలో వంశీకృష్ణకి అవమానమే ఎదురైంది. ఈ పుష్కరాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను తీసుకొస్తానని 3 రోజుల ముందు ప్రకటించారు ఈ ఎంపీ. తీరా చూస్తే లోక్సభ సభ్యుడికే ఆహ్వానం అందలేదని వంశీకృష్ణ అనుచరులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ప్రకటనలు, ప్రచారంలో ఎక్కడా ఎంపీ ఫోటో కూడా పెట్టలేదు. ఈ క్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా దళిత ఎంపీని అధికారులు అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంపై రాజకీయ రచ్చకు కారణమైంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 శాసనసభ్యుల్లో ఎంపీ వంశీకృష్ణ తండ్రి వివేక్ మంచిర్యాల జిల్లా చెన్నూరు, పెద్దనాన్న బెల్లంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి శ్రీధర్ బాబు సహా మెజారిటీ శాసనసభ్యులు ఎంపీని పట్టించుకోవడలేదు. అధికారులు కూడా ఎమ్మెల్యేల ఆదేశాలనే పాటిస్తున్నారు. ఎంపీని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు. ఒకవేళ ఆహ్వానించినా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి. ఈ పరిణామాలపై ఎంపీ వంశీకృష్ణ నొచ్చుకుంటున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి కనీస గౌరవం ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్న వంశీకృష్ణ తండ్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో చేరి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొడుకు వంశీకృష్ణను పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించారు. అయితే వంశీకి టికెట్ ఇవ్వడంపై పార్లమెంట్ స్థానం పరిధిలోని మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశం మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఎమ్మెల్యేలు చల్లబడ్డారు. పార్టీ కోసం అందరూ కలిసి పనిచేశారు. తీరా పోలింగ్ నాటికి పలువురు ఎమ్మెల్యేలతో వంశీకి మనస్పర్ధలొచ్చాయి. అయినా వంశీకృష్ణ కోసం ప్రచారం చేసి గెలిపించారు. అయితే గెలిచిన తర్వాత ఎంపీ వైఖరి కూడా మారింది. తన వర్గాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. తమ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులను ప్రోత్సహించడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి మొదట్లోనే అడ్డుకట్ట వేయాలని భావించిన శాసనసభ్యులు ఎంపీని తమ నియోజకవర్గంలోనే పర్యటించకుండా కట్టడి చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎంపీ వంశీకృష్ణకు ఈయన తండ్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు, పెద్దనాన్న ఎమ్మెల్యేగా ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గాల మినహా ఇతర స్థానాల్లో ప్రాధాన్యత లభించడం లేదు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పెద్దపల్లి ఎంపీ వంశీని అస్సలు పట్టించుకోవడం లేదు. మంత్రి పదవి విషయంలో వివేక్ వెంకటస్వామి తనకు అడ్డు రావడంపై ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలోనూ అదే పరిస్థితి ఉంది. రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీని లైట్ తీసుకుంటున్నారు. శాసనసభ్యులు పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం అలాగే వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల శిలాఫలకాల్లోనూ ఎంపీ పేరును చేర్చడం లేదు. 1-2 కార్యక్రమాలకు మొక్కుబడిగా పిలవడం ఎంపీ అనుచరులకు మింగుడు పడని పరిణామంగా మారింది. దళిత ఎంపీని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీకృష్ణ తన పద్ధతిని మార్చుకోకుండా సామాజిక అంశాన్ని తెరపైకి తేవడం విమర్శలకు తావిస్తోంది.
నిజానికి వివేక్ వెంకటస్వామి కుటుంబం ఏ పార్టీలో ఉన్నా కూడా గ్రూపులను ప్రోత్సహిస్తారన్న విమర్శలు కామన్. చెప్పుడు మాటలను నమ్మి బలమైన నేతలను దూరం చేసుకుంటారన్న వాదనలు లేకపోలేదు. ఇగోలతోనే రాజకీయంగా 10 ఏళ్లు ఎదురు దెబ్బలు తిన్నారు. పార్టీలు మారాల్సి వచ్చింది. చివరికి రేవంత్ రెడ్డి చొరవతో కాంగ్రెస్లో చేరి మళ్లీ రాజకీయంగా నిలదొక్కున్నా పాత పద్ధతులు మానడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ వ్యతిరేకులను ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్ చేరదీయడాన్ని మిగిలిన శాసనసభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పాత రోజులు కాదని దేనికైనా సిద్ధమే అన్న రీతిలో ఎంపీని కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు జరుగుతున్న అవమానాలపై ఎంపీ వంశీకృష్ణ గతంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగానే ఫిర్యాదు చేశారు. అయితే అందరూ సీనియర్ ఎమ్మెల్యేలు కావడం, అందులో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉండడంతో ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. వర్గపోరొద్దని, వయసులో చిన్నోడివి, సీనియర్లతో సర్దుకుపోవాలని ఎంపీకి సీఎం సూచించినట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఎంపీ వంశీకృష్ణ అధికారులపై ఆగ్రహం, పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో రాబోయే రోజుల్లో ఆధిపత్య పోరు మరింత ముదిరేలా ఉందని, పార్టీకి నష్టం తెచ్చేలా ఉన్న సమస్యను టీపీసీసీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.